హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను చేశాను. సో కల్పన అయితే అడిగింది. సో చాలా రోజులైంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోక. అండ్ ఈ మధ్యకాలంలో ఎగ్స్ కాస్ట్ కూడా పెరిగిపోయినాయి కదా, అందుకే రెగ్యులర్గా తెచ్చుకోవట్లేదు. సో మొట్టమొదటిగా అయితే మనము ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకునే ముందు ఆనియన్, మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. సో కొందరు ముందు వేసుకుంటారు, కొందరు తర్వాత వేసుకుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. సో ఎలా వేసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం చాలా రకాలు ఉంటుంది. ఇక నేను విధానాలు చెప్పట్లేదు, కానీ ఎలా ఉందో చూసి మీరే చెప్పండి. సో ఈ విధంగా చేస్తే కల్పనకి ఇష్టం. ఈ చిన్న 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 పీసుల్లాగా కట్ చేశాను. సో మనం నైఫ్తో కట్ చేయలేము కదా, అందుకే ఈ గంటతో అయితే కట్ చేశాను. ఇది అన్నం గంటే. సో ఇలా కట్ చేసిన తర్వాత బాగా ఇక మంచిగా పొడి పొడి అన్నాన్ని వేసుకోవాలి. చల్లన్నం ఉంటే చల్లన్నం వేసుకుంటే ఇంకా బెటర్, చాలా బాగుంటుంది. జనరల్గా బయటగా ఫ్రైడ్ రైస్ చేసే వాళ్ళు అయితే వేడి వేడి అన్నాలు అయితే వేస్తారు. ఇక ఫైనల్ అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, పొగలు కక్కుతూ ఉంది. కొంచెం గార్నిష్గా కొంచెం కొత్తిమీర అలా దట్టించి కొన్ని నిమ్మకాయ వక్కలు కోసుకొని అందులో వేసుకొని అండ్ రౌండ్గా రింగులుగా ఉండే ఉల్లిగడ్డలను వేసుకోవాలి. అండ్ ఉల్లిగడ్డల రేట్ ఎక్కువ ఉండే, సో ఇది నేను చేసినప్పుడు. అయినా కానీ ఒక చిన్న ఉల్లిగడ్డను మంచిగా నీట్గా కట్ చేసి మాత్రం ఇందులో గార్నిష్ కోసం వేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మన ఫైనల్లీ అయితే రెడీ అయిన వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా నేనైతే ప్లేట్లో తీసుకొని, నా ఫేవరెట్ ప్లేట్ ఇది, గ్రీన్ కలర్ నాకు ఇష్టం కాబట్టి గ్రీన్ కలర్ ప్లేట్లో వేసుకుంటున్నాను. ఆహా, ఇప్పుడు చెప్తుంటేనే నాకు లాలాజలం ఊరిపోతుంది. చేసినప్పుడైతే కుమ్మేసిన, ఇప్పుడు చెప్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు ఊరుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. మంచిగా దానికి మధ్యలో నిమ్మకాయ వేసుకొని చుట్టూరు గార్నిష్ కోసం ఉల్లిగడ్డలు పెట్టుకొని మీకు చూపెట్టాలి కదా, అందుకే ఈ విధంగా అంతా రెడీ చేశాను. సో ఇంట్లో కెచప్ ఉంటే కెచప్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. పుల్లగా తీయగా కారంగా తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బా చెప్తుంటేనే ఈ అమ్మి